మహిళల ఆర్థిక అభ్యున్నతే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు సంతకవిటి మండల కేంద్రంలో 4వ విడత వైఎస్ఆర్ నిధుల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. 3 విడతలు అప్పుడే మీ అందరికీ కూడా బ్యాంక్ ఖాతాలో పడ్డాయి. ఎవరు కూడా మధ్యవర్తి లేకుండా దళారు లేకుండా నేరుగా మీ ఖాతాలోనే 19,000 కోట్ల రూపాయల చిల్లర 6,000 కోట్ల రూపాయల చిల్లర మన రాష్ట్రంలో పడితే ఒక్క మీ సంత కమిటీకి సంబంధించినంత కూడా 30 కోట్ల రూపాయలు మీ అందరికీ కూడా 3 విడతలకు ఇవ్వడం జరిగింది. ఇవాళ 10 కోట్ల రూపాయలు 4వ విడత మీ అందరికీ కూడా మరొక 4 రోజుల్లో మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడిపోతాయి. ఇలా ఇంటికి వెళ్ళగానే మీ బ్యాంక్ రేపు నుంచి చూసుకుంటే వరుసగా ఇక్కడ ఉన్న చెల్లెమ్మలందరికీ కూడా మరి 4 రోజుల్లో మీ అందరికీ కూడా వరుసగా ఈ డబ్బులన్నీ కూడా మీ అందరికీ పడేస్తారుస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో మీకు మాట ఇచ్చిన ప్రకారం నాయకుల చుట్టూ తిరిగే వాళ్ళం, ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళం. ఈ రోజు అలాంటి వ్యవస్థ ఉందా? మీరు ఒక్కసారి ఆలోచించమని కోరుకుంటున్నాను. ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అదే కాదు, నిన్న రైతు భరోసా, రైతుకి విత్తనం కావాలన్నా, పురుగుల మందు కావాలన్నా ఆ కార్యక్రమాన్ని ఏమీ చేసింది లేదు. మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1000 రూపాయలు దాటిన ప్రతి ఒక్కరికి కూడాను ఆరోగ్యశ్రీని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలానే ప్రతి ఒక్కరికి 25 లక్షల వరకు బీమాను ప్రతి ఇంటికి కూడాను ప్రతి ఒక్కరికి కూడాను 25 లక్షల బీమాను తీసుకురావడం జరిగింది. ఒక గుండె జబ్బు వచ్చినా, ఒక క్యాన్సర్ వచ్చినా, పెద్ద పెద్ద జబ్బులు వచ్చినా ప్రతి పేదవారికి అండగా నిలబడిన అన్న మన జగన్మోహన్ రెడ్డి అన్న. ఇది మీరందరూ గుర్తించాల్సిందిగా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాజకీయ మీటింగ్లు కానీ ఏ మీటింగ్లు కానీ జరిగినా మీలాగా ఎదురుగా మగవాళ్ళు కూర్చుండేవారు. ఎదురుగా ఒక 4 5 ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మహిళలే కూర్చుంటారు.